శ్రీమాత్రే నమః. జ్యోతిర్విధులందరికీ కూడా శుభాశిస్సులు. మీ డాక్టర్ ర్యాలి శ్రీనివాస్. శ్రీ జ్యోతిషాలయం నుండి మనం ఈరోజు శనిగ్రహ దోష నివారణకు అవసరమైనటువంటి చర్యల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా నైసర్గిక పాపుల్లో శనిని ప్రధానంగా చెప్తారు. కానీ శని లగ్న జాతకులైనటువంటి మకర కుంభాలు కానీ, వృషభ తులలకు కానీ, మిథున కన్యలకు కానీ శని శుభ ఫలితాలే ఇస్తాడు. శని రాజయోగ కారకులుగా మనము తులా లగ్నం వారిని చెప్పుకోవడం జరుగుతుంది. శని అన్ని రకాలుగాను కూడా మనకి మందగమనాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తారు. శని నెమ్మదైనటువంటి పనులకు కారకుడవుతాడు. ఏ పనైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నదానికి శనిగ్రహం మాత్రమే ప్రధాన కారణం. చాలామందికి బద్ధకము, శుభ్రత లేకపోవడము, నిరాశ, ఏం చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి స్థాయిల్లో శని యొక్క లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. శని పొడవైనటువంటి వ్యక్తులలోనూ, చాలా పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తులలోనూ కూడా మనకి శనిగ్రహము ఎక్కువగా బలాలను చూపుతూ ఉంటుంది. కాబట్టి శనిగ్రహ దోష నివారణకు మనము ఏమేమి చెయ్యాలి? శని యోగకారకుడైనటువంటి స్థితిలో మనకి శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం. మేషరాశి వారికి, సింహరాశి వారికి, అలాగే వృశ్చిక, మీనరాశి వారికి పాప ఫలితాలను ఇవ్వడంలో శని ముందంజలో ఉంటాడు. శని ఏ యోగకారక నక్షత్రంలోనైనా ఉంటే తప్ప, రాహు నక్షత్రాల్లో కానీ, కేతు నక్షత్రాల్లో కానీ ఉంటే అశుభ ఫలితాలనే ఎక్కువగా మనకి ఇస్తాడు. శని మరింత బలవంతుడైపోతాడు. అటు శుభస్థితి పొందినటువంటి జాతకులకు రాహుతో కలిస్తే శుభ ఫలితాలు, కేతువుతో కలిస్తే శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ శని కుజుల కలయిక, అలాగే శని చంద్రుల కలయిక చాలా దోష ఫలితాలను మాత్రమే ఆయా జాతకులకు ఇస్తుంది. శని దోషాలని నివారించుకోవడం కోసం, అసలు శని మనకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నాడు అనే విషయం తెలుసుకోవడం కోసం జ్యోతిష పండితుల్ని సంప్రదించండి. శని దోష నివారణ అనేటువంటి విషయం కన్నా ముందు మనము శని ఏ ప్రాంతాలలో నివాసం ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. లోన్లీనెస్, ఒంటరితనానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. తానే సమస్తము, తన మీదే అన్నీ నడవాలి, తాను అనుకున్నదే చెయ్యాలి, ఎవరి మాట నేను వినను అనేటువంటి మానసిక స్థితిని శని కలుగజేస్తాడు. మూర్ఖత్వానికి శని ప్రతీక. ఎవరిని నమ్మకపోవడం, నమ్మినట్లు ఉండడం, నమ్మకాన్ని పాడు చేసుకోవడం, నమ్మకాన్ని వమ్ము చేయడం, తర్వాత మాట మార్చేయడం, ఇలాంటివన్నీ కూడా శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు. కానీ శని కర్మకారకుడు. చేసేటటువంటి ప్రతి పనికి కూడా శని భగవానుడే కారకుడు. సత్కర్మాచరణ, సద్ధర్మాచరణ, అందరినీ కలుపుకుని పోవడం, అందరినీ అందులోనే మనమున్నాము అనేటువంటి విధానాన్ని శని కలుగు చేస్తున్నాడు. శని సేవకావృత్తిని కలుగు చేస్తాడు. సేవకుల్ని ఎక్కువ మందిని మన చుట్టూ తిప్పుతాడు. మనల్ని ఆకర్షించేటటువంటి వాళ్ళందరూ కూడా సేవకులే. కష్టపడి పని చేసుకునేటువంటి వాళ్ళందరి దగ్గర కూడా శని భగవానుడు ఉంటాడు. లీడర్ అనేటువంటి దానికి శని కారకుడు. అందరినీ ఏకతాటిపై నడిపించగలిగిన సామర్థ్యము, ముక్కుసూటితనాన్ని కూడా కలగజేసేటటువంటి వాడు శని మాత్రమే. మరి ఇవన్నీ శుభ ఫలితాలుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. శని అనే మాట వచ్చేటప్పటికి కష్టము, శ్రమపడుట, దీనత్వము, అంగవైకల్యము, సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి మంచి నుంచి చెడుకు ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి పనులన్నిటికీ కూడా శని కారకుడు అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతర గ్రహాల యొక్క ప్రభావం చేత, ఇతర గ్రహాలతో కలియవడం చేత శని ఇచ్చేటటువంటి సత్ఫలితాలు, దుష్ఫలితాలను కూడా మనము అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తులా లగ్నములకు చతుర్థ పంచమాధిపతి శని. ధర్మ స్థానము, సరస్వతి లక్ష్మీ స్థానాలకు ఆయనే కారకుడు. అలాగే మకర కుంభాలకి లగ్న ద్వితీయాధిపతి. ఆలోచన, తన నడవడిక, తన దృష్టి, తన ఆలోచన విధానము, తన మాట, ఇవన్నీ లగ్న ద్వితీయాలను బట్టి మనం మకర లగ్నాన్ని చెప్పుకుంటాం. అలాగే వృషభ లగ్నానికి భాగ్యరాజ్యాధిపత్యం,
ఉన్నతమైనటువంటి స్థితిని కలుగ చేయడం, నెమ్మదిగా జీవితాన్ని ప్రారంభించి ఉత్తమమైనటువంటి స్థితులకు చేరుకున్న వాళ్ళందరిలోనూ శని చాలా బలంగా ఉంటాడు. పైగా భాగ్యరాజ్యాధిపతి శని పుట్టినప్పుడు ఏ సంపదలతోనూ లేకపోయినా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం, పాలనా దక్షత కలిగి ఉండడం, ఒక పాలనా యంత్రాంగానికి అధిపతిగా ఉండడం, మొత్తం లోకంలో ఎవరు ఏం చేయాలన్నా పశుపక్ష్యాదులు, జంతుజాలము, జీవరాశికి అన్నింటికీ కూడా పనిని కలగజేసేటటువంటి ఉన్నతమైన స్థితిమంతుడు కూడా శని భగవానుడే. అయితే ఇవన్నీ కష్టంతో కూడుకున్నటువంటివి, కష్టపడి సాధించుకోవలసినటువంటివి అని చెప్పి శనిని పాపగ్రహాల్లో చేర్చేశారు. మరి పాపగ్రహాలుగా శనిని చూసినప్పుడు మరి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఆ శని భగవానుడు గుర్తురాలేదా? నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు శని భగవానుడు గుర్తురాలేదా? చూడండి, కర్మస్థానంలో నేను కష్టాల్లో ఉన్నాను అనేటువంటి భావన కలుగజేస్తున్నాడు తప్ప నీ కష్టాల నుంచి విముక్తిని కలుగజేస్తున్నాను, ఈ కర్మ చేయడం వల్ల నువ్వు మంచి ఫలితాలను పొందుతావు అని చెప్పినటువంటి గ్రహం శని. చేత శని భగవానుడు అన్ని దుష్ఫలితాలని ఇవ్వడు. ఆయా లగ్నాలకు శని భగవానుడు నెమ్మదితనము, మందగమనము, నీచమైనటువంటి స్థానాలు ఎక్కడున్నాయో అక్కడ శని భగవానుడు ఉంటాడు. వాటిని శుభ్రం చేయమని చెప్పడం కర్మ, వాటి నుండి బయటపడు అని చెప్పడం కర్మ, నువ్వు ఇలా నడుచుకో అని చెప్పడం కర్మ. మనిషి ఎవరికైనా సరే మనిషికి నువ్వు ఈ పని చెయ్యి అంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం నిలబడి నువ్వు పని చెయ్యి అని శాసించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని, కానీ శని చేసేటటువంటి పని అదే. అయితే చేయడం గురించి ఆలోచిస్తున్నాము, ఇది నా వల్లే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం తెలుసున్నప్పటికీ కూడా నేనే ఎందుకు చేయాలని అహంకారానికి పోతున్నాము. అక్కడ సత్ఫలితాలు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. వీటన్నింటికీ కారకుడు శని భగవానుడే. శని దోషం పోవడానికి మనం చేయాల్సినటువంటి పరిహారములు ఏమిటి? అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళని ఆదరించండి. ముసలివారైనటువంటి దంపతులకు కాస్త నీడనివ్వండి. వయోవృద్ధులకు కాస్త ఆహారము, నీరు అందించండి. పశుపక్ష్యాదులకు, మృగములకు కాస్త ఆహారము అందజేసేటట్టుగా చూడండి. ఇవన్నీ శని భగవానుడి వల్ల కలిగేటటువంటి మనకు మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణమవుతాయి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, దీనులు, అన్నార్తులు, వీళ్ళందరినీ కూడా ఆదుకునేటటువంటి అవసరం చేయడం. అందుకే సేవకావృత్తి చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ శని భగవానుడు కనబడుతూ ఉంటాడు. శని లగ్న జాతకులు కానీ, లగ్నము శని నక్షత్రంలో పడినప్పుడు కానీ, లగ్నంలో శని ఉన్నప్పుడు కానీ ఇలాంటి కార్యాచరణకు చాలామంది పూనుకుంటారు. దీనార్తుల సేవతోనే జీవితం అంతా కూడా ఆనందాన్ని పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. సంతానం లేనటువంటి వారు ఎక్కడైతే అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ ఉంటారు. ఇటువంటి సేవలు శని భగవానుడి వల్ల మాత్రమే మనకి లభిస్తాయి. సేవకా వృత్తి చేయడము, దీనార్తుల్ని ఆదుకోవడం అనేటువంటిది శని భగవానుడికి కాస్తంత ఉపశమనం ఇచ్చేటటువంటి చర్య. అలాగే శనివారాలు నువ్వుల నూనె తైలాన్ని మనము ఉపయోగించి నువ్వుల నూనెతోటి మనము దీపాన్ని పెట్టండి. శనివారం నాడు ఎక్కడైతే మనకి ఆలయాలు ఉన్నాయో, విష్ణాలయాలు ఉన్నాయో, విష్ణాలయాలను దర్శించండి. అక్కడ చేరినటువంటి అన్నార్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త కోస్త తృణమో ప్రణమో ఇవ్వండి. దుస్తులను దానం ఇవ్వండి, ఆహారం పెట్టండి, మంచినీరు ఇవ్వండి. బాగా చేసుకోలేనటువంటి వారిని ఆదరించండి. ఏ ఆదరవు లేనటువంటి వాళ్ళకి కాస్త సహాయం చేయండి. శని సేవకుడు, సేవ ద్వారా పరమార్థాన్ని పొందేటటువంటి వాడు. అందుకే దేవాలయాల్లో సేవానిరతిని చాటుకునే వాళ్ళు ఉంటారు చూడండి. అక్కడ ఇక్కడ పాడేసినటువంటి తుక్కునంతా ఏరేస్తూ ఉంటారు. మంచినీళ్ళు సహాయం చేస్తారు, మజ్జిగ సహాయం చేస్తారు. లైన్లో క్యూ లైన్లో నిలబడలేనటువంటి వాళ్ళకి కాస్త చేయూతను అందిస్తారు. ఇలాంటివన్నీ శనిగ్రహ దోష పరిహారము. అదే శని యోగించేటటువంటి వాళ్ళు కూడా అక్కడే ఆ వృత్తిని చేస్తే వాళ్ళు ఎంతో పుణ్యాన్ని మూటకట్టుకుంటున్నట్టు లెక్క. వాళ్ళు అక్కడ గౌరవాన్ని పొందుతారు. వాళ్ళు లేకపోతే అక్కడ పని అవ్వదు. ఇటువంటివన్నీ కూడా శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితాలు. కాబట్టి ఏదైనా ఒక గ్రహము మనకు చెడు ఫలితాలు ఇస్తుంది అనేటప్పుడు చింతించడము, బాధపడటం కాదు చేయాల్సింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన చేయండి. దాన్ని ఎలా సాధ్యపరుచుకోవాలి అనేటువంటి ఆలోచన చేయండి. దీని అంతటికీ లగ్నాధిపతి చాలా ప్రధానమైనటువంటి వాడు. మనకి మంచి మార్గాన్ని సూచించేటటువంటి వాడు కూడా లగ్నాధిపతే. లగ్నంలో ఉన్నటువంటి గ్రహము నిన్ను అక్కడికి చేరుకోనివ్వదు. నీకు మతిమరుపునిస్తుంది, నీ మందగమనాన్ని ఇస్తుంది, నీకు ఆలోచన అక్కడ అస్తవ్యస్తమైపోతుంది. నువ్వు ఉన్న విషయాన్ని అంతటినీ మర్చిపోతావు.
చదువుకున్నటువంటిది బాగా చదువుకున్నాను, కానీ పరీక్షలో రాయలేకపోయాను. మతిమరుపు. దీనికి శని భగవానుడే కారకుడు. ఎంత చదివినా గుర్తుండటం లేదు, శని భగవానుని ఆరాధించండి. ఏ పనికి వెళ్ళినా నాకు పని సాఫల్యం అవటం లేదు, నన్ను అందరూ తిట్టుకుంటున్నారు, నన్ను ఆ మాట ఈ మాట అంటున్నారు, ఇదంతటికీ శని భగవానుడే కారణం. అంటే మనము ఎక్కడ లోపము చేస్తున్నాము గమనించండి. ఏ విషయంలో మనం తప్పు చేస్తున్నామో గమనించండి. మరలా ఆ తప్పు జరగకుండా చేయడానికి మనము ఏ దారులు వెతకాలో, ఏ దారులు నడవాలో ప్రయత్నం చేయండి. ఇవన్నీ కలగజేసేటటువంటిది కూడా శని భగవానుడే. అటు మంచి ఇటు చెడు. నమో దీర్ఘాయ శుష్కాయ అన్నాడు. పొడవైనటువంటి వాడిలోనూ తానే ఉన్నాడట, పొట్టివాడిలోనూ తానే ఉన్నాడట. అంటే అక్కడ ఇక్కడ కూడా నేను మంచికి చెడుకి కూడా నేను ఆధారం అవుతాను. అదే మనం చేసేటటువంటి కర్మ. అంచేత సత్కర్మలు చేయడం అనేటువంటి ఆలోచనకు శని భగవానుడు కారకుడు. కర్మాచరణ సవ్యముగా సాగిపోతుంది, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. శత్రువుల యొక్క జయాన్ని కలిగి ఉన్నాడు, శత్రువుని ఢీకొట్టగలడు, మాట ద్వారానో చేత ద్వారానో ఢీకొట్టగలడు అని శని భగవానుడే నిర్ధారణ చేశాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి శని భగవానుడిని మనం నిందించవలసిన అవసరం లేదు. అర్ధాష్టమ శని 4 ఉన్నాడని రాశిరీత్యా, 8 అష్టమంలో ఉన్నాడని రాశిరీత్యా, లేదా వ్యయ లగ్న ద్వితీయాల్లో ఉన్నాడని చెప్పేసి రాశిరీత్యా మనం ఏలినాటి శని చెప్పుకుంటున్నాం, శని మహాదశని చెప్పుకుంటున్నాం.